ఇగో ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే కదా 30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చింది. ఇక మీరిచ్చింది ఏమున్నది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికి 5 నెలలు అవుతుంది కదా. ఈ 5 నెలల్లో అసలు ఉద్యోగాల ఊసే లేదు. మీరు గద్దెనెక్కిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్న మాట వాస్తవం కాదా? ఇక చూస్తా అంటేనే ఇంకొక 6 నెలలు అయితే సంవత్సరం దాడుతుంది. ఇక ఉద్యోగాలు ఏడిచ్చిర్రు, నోటిఫికేషన్లకే దిక్కు లేదు. అయినా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకునే బుద్ధిగా పోదా? మనకు పట్టభద్రుల ఎలక్షన్స్ జరుగుతాయి కదా. ఈ పట్టభద్రి ఎలక్షన్స్లల్లా ఖచ్చితంగా మనము బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డిని ప్రశ్నించే గొంతుకను ఖచ్చితంగా మనం గెలిపించుకోవాలి. ఇక మొన్ననైతే ఆయనే సొంతంగా కొత్త పార్టీ పెట్టిండు. దాని తర్వాత బీజేపీలకు పోయి షరీకైండు. ఇక అందులో మనుషులు నచ్చలేదో, అందులో మంచితనం నచ్చలేదో కానీ అన్నకెళ్ళైతే బయటపడ్డాడు. ఇక కొత్తగా రేవంత్ రెడ్డిని పొట్టు తిట్టిండా? రేవంత్ రెడ్డిని పొట్టు తిట్టి మళ్ళా పోయి అదే కాంగ్రెస్లో చేరిండు. ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్ తెచ్చుకున్నాడు. ఇక గిట్లుంటే రేపు తెల్లారి ఎటువంటి పార్టీలో పోతాడో. ఇక ఊసర వెళ్ళన్నా కొన్ని రంగులు మారుస్తుంది కానీ ఈయననైతే ఊసర వెళ్ళి కంటే కనీనముల్లా అని కేటీఆర్ సార్ అనబట్టిండు. ఈ పట్టభద్రుల ఎన్నికలల్లా ఇక మరి ఎవరు గెలుస్తారో, ఇటు తీన్మర్ మల్లనే గెలుస్తాడో లేకపోతే ఏనుగుల రాకేష్ రెడ్డి గెలుస్తాడో, ఇక అటు బీజేపీలోకి వెళ్ళి ఈయన ఉన్నాడు కాదనుల్లా బుద్ధుల ప్రేమేందర్ రెడ్డి, ఇక గైన కూడా టికెట్ వచ్చిందట. ఇక వీళ్ళ ముగ్గురు ఇట్లా పోటాపోటీగానైతే పోటీ జరగబోతాను కదా. ఇక మరి ఎవరు గెలుస్తారో ఈ ముచ్చట గురించి మన కేటీ రామారావు సార్ అయితే మాట్లాడుతాడు. కేటీ రామారావు సారు ఏం మాట్లాడుతాడు ఒకసారి సార్ మాటలని ఇందామా ఉల్లా సారు? ఓ కేటీఆర్ సారు, ఇక మరి ఆ ముచ్చట మా వాళ్ళందరికీ నువ్వే చెప్పరా అది నీ నోటితోటి? ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఒక్క పరీక్ష కూడా కండక్ట్ చేయకుండా 30,000 ఉద్యోగాలు నేనే ఇచ్చినానని ముఖ్యమంత్రి గారు బొంకుతుంటే, పచ్చి అబద్ధాలు చెప్తుంటే పత్రికల్లో టీవీలలో నిజంగా నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. అందుకే విద్యావంతులైన మీ అందరికీ నా విజ్ఞప్తి, ఈ ప్రభుత్వానికి ఇప్పటికే 5 నెలల కాల పరిమితి ముగిసింది. ఇంకా 6 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. మరి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ కావాలి అంటే ప్రశ్నించే గొంతు ఉండాలి, ప్రశ్నించే పార్టీ ఉండాలి, ప్రజలకు న్యాయం జరగాలి, విద్యావంతులకు న్యాయం జరగాలంటే ప్రశ్నించే రాకేష్ రెడ్డి లాంటి ఉత్సాహవంతుడైన యువకుడు శాసన మండలికి రావాలి. ఇవాళ కావాల్సింది అధికార స్వరాలు కాదు, కావాల్సింది ధిక్కార స్వరాలు, కావాల్సింది తప్పకుండా ప్రశ్నించే స్వరాలు, తప్పకుండా ప్రభుత్వాన్ని నిలదీసే స్వరాలు కావాలి. ఆయన ఎప్పటికప్పుడు పార్టీలు మాత్రమే కాకుండా ఎప్పటికప్పుడు మీడియాను అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసే ఒక వ్యక్తి అవతల వైపు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియదు, ఎప్పుడు ఎవరిని నిందిస్తాడో తెలియదు. అట్లాంటి వ్యక్తులకు కనుక అవకాశం ఇస్తే, గతంలో మనం నల్లగొండలో నయీంని చూసినాం, మళ్ళీ అట్లాంటి వాడిని ఇంకోని తయారు చేసినట్టు అవుతుంది. ఇట్లాంటి వ్యక్తులకు కనుక అవకాశం చట్టసభల్లో ఇస్తే